జన్మదిన మిగతా వాళ్ళందరూ కూడా ఈ డెవలప్మెంట్ కు మన నిద్రగూడ గ్రామానికి 30 ఇళ్ళు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 23 లక్షల రోడ్లు. ఈ విధంగా మీరు చేసిన అభివృద్ధి మాకు కళ్ళ ముందు ఉన్నారు సార్. అయితే కొంచెం ఇప్పుడు జరిగింది సార్, మాకు ఫస్ట్ విడతలో 30 ఇళ్ళు ఇచ్చారు సార్. కొంచెం ఎక్కువగా వస్తారని చెప్పారంటే నెక్స్ట్ విడత చూద్దాం సార్ అన్నారు. ఇదే సభాముఖంగా మీరు నేను దత్తత తీసుకుంటున్నా సార్ గ్రామాన్ని అని చెప్పేసి ఇదే స్టేజ్ మీద చెప్పారు సార్. అన్ని ప్రకారంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కొంచెం మా ఇళ్లలో కానీ ఇంకా మరి మహిళా సంఘానికి ఒకటి బిల్డింగ్ ఇచ్చారు సార్. యాదవ్ కమ్యూనిటాలు, మా రెడ్డి కమ్యూనిటాలు, ముదిరాజు కమ్యూనిటాలు, గౌడ కమ్యూనిటాలు కంప్లీట్ అయినా సార్. ఒక మాల పెయింటింగ్ ఉంది సార్, వాళ్ళు వచ్చారు. ఒక కుమ్మరి పెయింటింగ్ ఉంది. ఈ రెండు త్వరలో ఇవి కూడా చేస్తామని చెప్పేసారు. అప్పుడు తమ దగ్గర తీసుకొస్తారు, మీరు హామీ ఇచ్చారు. ఆ రెండు కమ్యూనిటాలు అయిపోతే కాబట్టి ఊళ్ళో అన్ని కంప్లీట్ అయినట్టు ఉంటుంది సార్. ఈ విధంగా ఈసారి మాకు హౌసింగ్ లో కానీ కొంచెం పెద్ద మొత్తంలో చూసేసి కొద్దిగా మా దత్తత తీసుకున్నందుకు వాస్తవాన్ని ఇప్పుడు మీరు చూసినట్టుగా గుడిసెలు ఉన్నారు సార్ చాలా మంది. అదేవిధంగా గుడిసెలు కానీ పెంకుటిల్లు ఉండి కూడా పూరా లేని వాళ్ళు ఉన్నారు సార్, ఇల్లు లేని వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా మేము చేస్తాం సార్. ఈ సంవత్సరంగా చెప్పారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా లేదు సార్. ఎందుకంటే ఒక అగ్రపాలనలో నిండుకొండలు చూస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ చూస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా రామకృష్ణ గారికి, నా తోటి వార్డు సభ్యులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణానికి వచ్చినటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కడియం శ్రీహరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మార్కెట్ చైర్మన్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, అలాగే హౌసింగ్ ఏఈ గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ముందు వరుసలో ఉన్న మీడియా మిత్రులకు, అలాగే పోలీస్ శాఖకి, ఈ గ్రామంలో వచ్చినటువంటి మహిళా తల్లులకు, గ్రామ పెద్దలకు, యువకులకు, శ్రేయభిలాషులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద నుంచి గౌరవ ఎంపీ కడియం కావ్య గారికి సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో లేదర్ పార్క్ విషయం నేను పార్లమెంటు సమావేశాల్లో చర్చించినందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే మా గ్రామంలో సీసీ రోడ్లు కానీ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా తమ ద్వారానే ఇక్కడ అమలు జరిగినాయని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాము. అవి కళ్ళకు కనబడతా ఉన్నాయి. అలాగే రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అందరూ కూడా సముచితంగా ఉండి మేము రోడ్డు తీసుకుంటామని చెప్పేసి తమ దృష్టికి రావడం, అలాగే అది మంజూరు చేయడం కూడా మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాము. అలాగే గతంలో మాకు 30 ఇళ్ళు మంజూరు చేసింది సార్. ఈసారి ఎక్కువ ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాము. మీరు అందరూ సార్కు పోయేటప్పుడు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మనం అడగండి అమ్మ కూడా అన్నం పెట్టదు. అలాగే మనం కూడా మాకు కావాలనేటువంటి ఆ దృక్పథం కూడా మన దాంట్లో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము. సార్, మీరు గతంలో మినిస్టర్ గా ఉన్నప్పుడు 175 కూడా కొన్ని ఇళ్ల పట్టాలు మంజూరు అయినాయి. అవి అక్కడనే అయిపోయినాయి సార్. అది కూడా తమరు దృష్టి పెడితే వస్తాయి అని చెప్పి ఆశిస్తా ఉన్నాము. అలాగే ఇంకొక 800 మీటర్ల సీసీ రోడ్లు కూడా ఇంకా పెండింగే ఉంది సార్. దయచేసి తమరు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాము. అలాగే
మీ 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 యొక్క చల్లని చూపులు కూడా మా గ్రామం మీద ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభను అలంకరించిన ఐలోన్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గౌరవనీయులు కళ్యాణ్ శ్రీహరి గారికి, మా తోటి వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి, హౌసింగ్ ఏఈకి డిఈకి హౌసింగ్ ఏఈడి గారికి, ఈ వేదిక పైన ప్రతి ఒక్క ఎంపీడీఓ గారికి అలాగే ఎంపీఓ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కళ్యాణ్ శ్రీహరి గారంటే మాకు మా సర్గీయుడైన నాన్నతోటి పరిచయమైన వ్యక్తి. మా నాన్నగారి అధ్యాయాలలో నడవాలన్న ఆలోచనతో సార్ గారు ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మా నాన్నగారు ఆ రోజులలో సైకిల్ మీద వెళ్ళి ఆయన వీరభక్తుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగా మేము కూడా మా నాన్నగారి నీళ్ళలో జరిగి ఈ ఊరికి అభివృద్ధి చేయాలని సార్ ఏ అవకాశం ఇచ్చినా, ఏ పని చెప్పినా మేము అన్నదమ్ములం కానీ ఐకమత్యంగా ఊరు గ్రామ ప్రజలతోనే ఐకమత్యంగా ఉంటూ వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రతి ఒక్క ఈ ఊరు నుండి ఏ పదవి అయినా ఆశించి మేము సార్ అడుగు నీళ్ళలో చేస్తామని. అలాగే సార్ మీరు ఈ ఊరికి చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు, చెప్పుకుంటా పోతే గొప్పలు కాదు సార్. అది హృదయంలో ఉండాలి తప్ప మాటల్లో చెప్పి తప్పుకునేది కాదు సార్. మీరు చేసిన పనులు ఈ ఊరికి చాలా ఉన్నాయి సార్. ఇప్పటికీ ఈ రోడ్డు 20 ఫీట్ల రోడ్ చేస్తామని అప్పుడు ఐకేపీ సెంటర్ లో అన్నారు సార్. ఇన్ని రోజులు ఏదో కారణాల వల్ల ఆగినా కూడా మాకు ఇప్పుడు ఈ కళ నెరవేర్చినందుకు మాకు సంతోషంగా ఉంది సార్. మా ఊరి గ్రామ ప్రజల తరఫున మేము మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. అలాగే ఈ ఊళ్ళో నేను మా సర్పంచ్ గారు పురుమని కోమల గెలిచినప్పుడు మీ దగ్గరికి వచ్చాను సార్. ఇల్లు ఐకమత్యం మొత్తంలో అడిగాను సార్. వాస్తవానికి ఐకమత్యంలో ఇవ్వాలని సార్ మీ సభాపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలా గుడిసెలు ఉన్న ఇల్లు ఉన్నాయి సార్. అది మీరు మీ హయంలోనే మాకు నెరవేరుతామన్న ఆశతోనే మేము కోరుతున్నాం తప్ప ఎవరు వచ్చినా మాకు కావు సార్. అవి మీరున్న రోజులు మాకు ఆ ఇల్లు పూర్తి చేసి పోతారన్న ఆలోచనతోనే పదే అడుగుతున్నాం సార్. సభా వేదిక మీద గౌరవంగా మేము కోరుకుంటున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఊరి గ్రామ ప్రజలకు, మా ఆడబిడ్డలకు, గ్రామ పెద్దలందరికీ, ఈనాటి ఈ గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న మన గ్రామ సర్పంచ్ సోదరి పురమాణి కోమల ఐలోని గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరి లావణ్య శిరీష్ రెడ్డి గారికి, మన ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులందరికీ, వేదిక పైన ఉన్న ఎంపీడీఓ గారికి, డిఈ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు నమిలిగొండ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అనేక సంవత్సరాల తర్వాత 2023లో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిస్తే మన గ్రామాలు బాగుపడతాయి, మన నియోజకవర్గం బాగుపడతాయనే నమ్మకంతో మీరందరూ ఓటేసి గెలిపించారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంతో, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారితో నాకున్న పరిచయం, నా పట్ల వారికి ఉన్న గౌరవాన్ని మన నియోజకవర్గ అభివృద్ధి కొరకు పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఈనాడు మన నియోజకవర్గంలో దాదాపుగా 1500 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామాన బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. గ్రామాన ఎస్సీపీ కింద ఎస్సీ కాలనీలలో సీసీ రోడ్లు వేసుకున్నాం.
గ్రామాన ఈజీఎస్ కింద సీసీ రోడ్లు సైడ్ డ్రైన్లు కట్టుకున్నాం. గ్రామాన ఎక్కడైతే అవసరం ఉన్నదో మనం అంగన్వాడీ బిల్డింగ్స్ ఇచ్చుకున్నాం, వివో బిల్డింగ్స్ ఇచ్చుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఇచ్చుకున్నాం. ప్రతి గ్రామంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు నమిలిగొండ గ్రామంలో 32 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే 2 కట్టుకోవడం లేదు, 30 మంది కట్టుకుంటున్నారు. అందులో ఈరోజు 4 ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశం చేయడం జరిగింది. అందరూ కూడా నేను ఇప్పుడు ఆ ఇళ్లను చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. పేదవాళ్ళైనా కాయకష్టం చేసి వాళ్ళు కొన్ని డబ్బులు కలుపుకొని ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముతో పాటు వాళ్ళ డబ్బులు కూడా పెట్టుకొని చక్కగా ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వం 3,40,000 రూపాయలు ఇచ్చింది. ఇంకా 1,60,000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది, ఫైనల్ బిల్ ఇవ్వాల్సి ఉన్నది. ఆ ఫైనల్ బిల్ కూడా త్వరగా మీకు వస్తుంది అని చెప్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోలేదో దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అశ్రద్ధ వహిస్తే ఆ ఇల్లు అట్లనే ఆగిపోతుంది. అప్పు చేసి కూలీనాలు చేసుకొని ఆ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. 30 ఇళ్ల నిర్మాణానికి మన నమిలిగొండ గ్రామంలో 1,50,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసుకున్నాం. దాదాపు 22,500 కోట్ల రూపాయలతోని ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఈనాడు ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. అది మీ కళ్ళ ముందర కనిపిస్తున్నది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటే హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నది. దయచేసి మీరందరూ కూడా గమనించాలి. కొంతమంది మాట్లాడుతున్నారు ఏమీ పనిచేయడం లేదు, రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడుతున్నారు, చూడలేని గుడ్డి వాళ్ళలాగా మాట్లాడుతున్నారు, వినలేని చెవిటి వాళ్ళలాగా మాట్లాడుతున్నారని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఈనాడు మీ అందరూ కూడా నమిలిగొండ గ్రామంలో ఒక విషయాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. 6 గ్యారెంటీలలో భాగంగా ఇవాళ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులలో మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణం చేసే ఒక అవకాశం ఇచ్చారు. ఇవాళ మా మహిళలు, నమిలిగొండ మహిళలందరూ కూడా ఆ ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళకు పిల్లల దగ్గరికి వెళ్ళడమో, లేకుంటే తల్లిగారింటికి వెళ్ళడానికో, హాస్పిటల్ వెళ్ళడానికో, లేకుంటే ఏదన్నా మార్కెటింగ్ చేయడానికో, షాపింగ్ చేయడానికో ఇవాళ చక్కగా ఆర్టీసీ బస్సులను మహిళలందరూ కూడా వాడుకుంటున్నారు. అదేవిధంగా మనము గతంలో రేషన్ షాపుల ద్వారా, రేషన్ కార్డుల ద్వారా దొడ్డు బియ్యం తెచ్చుకునేది. ఆ దొడ్డు బియ్యం తినటానికి ఉపయోగకరంగా ఉండేది కాదు. ఆ దొడ్డు బియ్యం కొంచెం ముక్కవాసన వచ్చేది. ఆ దొడ్డు బియ్యంలో కొంచెం నూకలు ఉండేది. వండుకుంటే అన్నం ముద్ద అయ్యేది. తిందామంటే అన్నం రుచిగా ఉండేది కాదు. అందులో ఏ కూర వేసుకున్నా కూడా తినటానికి రుచిగా ఉండేది కాదు, తినలేని పరిస్థితి ఉండేది. అందుకనే చాలా మంది రేషన్ షాప్లో తీసుకున్న దొడ్డు బియ్యాన్ని అమ్ముకొని మళ్ళా దుకాణంలో వేరే బియ్యం తెచ్చుకొని ఇంట్లో వండుకొని తినేది. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళందరూ కడుపు నిండి అన్నం తినాలనే ఆలోచనతోని దేశంలోనే మొట్టమొదటిసారిగా దాదాపు 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో 3,10,00,000 మందికి ప్రతి నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. నేను నమిలిగొండలో ఉన్న ప్రజలందరినీ అడుగుతున్నా, మీకు ప్రతి నెల సన్న బియ్యం ఎంతమందికి వస్తున్నాయో చేతులు ఎత్తండి. మరి ఒకసారి విమర్శ చేసేవాళ్ళు కళ్ళున్నట్లయితే ఒకసారి నమిలిగొండ గ్రామ ప్రజలు ఏం సమాధానం చెప్తున్నారో వినాలని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం
రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నారని ఆలోచించి వ్యవసాయానికి ఆనాడు ఆ మహానుభావుడు ఉచిత కరెంట్ ఇచ్చిండు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినాం, కానీ పేదవాళ్ళు కూడా ఇంటి బిల్లులు కట్టలేక అవస్థపడుతున్నారు. నెలకు 200, 300, 400, 500 బిల్లులు వస్తే అవి కట్టలేక ఆ ఇంటి కనెక్షన్లు తీసేస్తే చీకట్లో అవస్థలు పడుతున్నారని గమనించి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో నెలకు 200 యూనిట్ల లోపు వాళ్ళ ఇంటికి కరెంటు వాడుకుంటున్నారో వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చిన రాష్ట్రం కూడా మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను నెమలిగొండ గ్రామ ప్రజలను అడుగుతున్నాను, ప్రతి నెల మీకు ఉచితంగా కరెంటు వాడుకుంటున్నారు, అందుకు అనుగుణంగా మీ అందరికి 0 బిల్స్ వస్తున్నాయి. మీ గ్రామంలో 0 బిల్స్ వచ్చిన వాళ్ళు ఎవరో చేతులెత్తండి. 0 బిల్స్ కూడా అందరికి వస్తున్నాయి. సన్న బియ్యం అందరికి వస్తున్నాయి, 0 బిల్స్ కూడా, అంటే ఉచిత కరెంటు కూడా అందరికి వస్తున్నది. అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదవాని ఇంటి కలను సాకారం చేయాలని చెప్పి ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఈ ఒక్క గ్రామంలోనే నాకు తెలిసి దాదాపు 1,50,00,000 రూపాయల విలువైన మనము సీసీ రోడ్లు ఇచ్చుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చుకున్నాం, రెడ్డి కమ్యూనిటీ హాల్ ఇచ్చుకున్నాం, యాదవ కమ్యూనిటీ హాల్ ఇచ్చుకున్నాం, వివో బిల్డింగ్ ఇచ్చుకున్నాం, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నా. నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించాలి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నవారు ఏ రకంగా పనిచేశారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నేను గ్రామాలను ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాను, నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నానో దయచేసి మీరందరూ ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ సంవత్సరం దురదృష్టం, వర్షాలు సరిగా లేవు, వానలు పడడం లేదు, నాట్లు వేసుకోలేదు, రైతులు తెల్లారు లేస్తే ఆకాశం వైపు చూస్తున్నారు. ఆరుతడి పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది, పత్తి మొక్కజొన్న కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. నేను నిన్ననే మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిశాను. వచ్చే 4-5 రోజులలో మన నియోజకవర్గంలో వివిధ రిజర్వాయర్ల ద్వారా, కాలువల ద్వారా ఎండిపోతున్న ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి, నారుమల్లు కాపాడుకోవడానికి గోదావరి నీళ్లు ఇస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే మన రిజర్వాయర్లలో నీళ్లు వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే రిజర్వాయర్లు నిండుతున్నాయి. రిజర్వాయర్లు నిండిన తర్వాత ఆ నీళ్లు మీ పంట పొలాలకు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి అవకాశం వచ్చినప్పుడు అవినీతికి పాల్పడేవారు ఎవరో, అవకాశం వచ్చినప్పుడు ఆడి పాడిన వారెవరో, అవకాశం వచ్చినప్పుడు అభివృద్ధి చేసేవారు ఎవరో, అవకాశం వచ్చినప్పుడు నిజాయితీగా ఉండేవాళ్ళు ఎవరో మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. దొంగలకు ఓటేస్తే ఆగమాగమైతాం, 5 సంవత్సరాలు ఆగమైతాం. 15 సంవత్సరాలు ఒక పెద్ద మనిషి మన దగ్గర ఎమ్మెల్యేగా పనిచేసిండు. మరి ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మన గ్రామానికి ఇచ్చిండో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈ గ్రామంలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ నెమలిగొండ గ్రామానికి బీటీ రోడ్ వేశాను. ఈ నెమలిగొండ గ్రామానికి వాటర్ ట్యాంక్ తీసుకొచ్చాం. ఈ నెమలిగొండ గ్రామంలో సీసీ రోడ్లు వేసినాం. ఈ నెమలిగొండ గ్రామంలో కొన్ని పక్కా ఇల్లు ఇచ్చినాం. మళ్ళీ 2.5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయిన తర్వాతనే నెమలిగొండ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. మన గ్రామాల అభివృద్ధి కొరకు, మన నియోజకవర్గ అభివృద్ధి కొరకు విశేషంగా సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అండగా ఉండవలసిన అవసరం ఉన్నది. మన నియోజకవర్గం పైన అత్యధికమైన ప్రేమతో మనకు నిధులు ఇస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉన్నది. అనునిత్యం మీ మధ్యలో ఉంటూ గ్రామాల అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కూడా మీ ఆశీర్వాదం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి రాబోయే రోజులలో మన నెమలిగొండ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం. మన సర్పంచ్ కోమల గారు కానీ, ఐలోని కానీ, లేకుంటే మాట్లాడిన మన వార్డు మెంబర్ కానీ
ఉప సర్పంచ్ గారు కానీ అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా మా గ్రామానికి లెదర్ పార్క్ కావాలి, మా గ్రామానికి ఇంకా సిసి రోడ్లు కావాలి, మా గ్రామానికి ఇంకా ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగిండు. 100% నమిలిగొండ గ్రామం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ గ్రామాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, మీ సహకారం ఉన్నన్ని రోజులు, మీ మద్దతు ఉన్నన్ని రోజులు, మీ ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు నమిలిగొండను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నువ్వు అంత ముందు పెడితే నేను పెట్టాలి.